శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇంతలో వాయువేగముగా ఆ విమానము వైకుంఠము నుండి కూడా వెళ్ళిన తరువాత ముందు మధుర జలములు గల సముద్రము కనిపించెను. ఆ జలము చాలా అందముగా నుండెను. అలలు ఉవ్వెత్తుగా లేచి పడుచుండెను. అనేక జీవరాశులు అక్కడ నివసించుచుండెను. అక్కడనే ఒక మనోహర ద్వీపము నుండెను. మందార పారిజాతాది వృక్షములు దాని అందములు పెంచుచుండెను. వివిధములకు చిత్రపటములతో అలంకరింపబడి ఉండెను. ముత్యాల దండలు వేలాడుచుండెను. వివిధములకు హారములు దాని సౌందర్యమును పెంచుచుండెను. అశోక, వకుళ, కురవక, చెంపక, మొగలి మొదలగు మనోహరములకు వృక్షములు ఆ ద్వీపమునకు మూలమూలల కనిపించుచుండెను. కోకిలలు మధుర స్వరములతో కుహుకుహు నాదములు ఆలపించుచుండెను. సర్వత్రా దివ్య గంధములు వెలజిల్లుచుండెను. తుమ్మెదలు జూంకారములు చేయుచుండెను. వీటన్నిటి వలన దాని శోభ ఇంత అంత అని చెప్పదగినది కాదు. ఆ ద్వీపమునందు మంగళమయ మనోహరముకు మంచమొకటి అమర్చబడి ఉండెను. అది ధగధగమని మెరిసే రత్నములతో పొదగబడి ఉండెను. రకరకములైన రత్నములతో విచిత్రమైన శోభతో అలరారుచుండెను. మేము విమానమునందు కూర్చుని ఉంటిమి. దూరము నుండి కూడా అత్యంత సుందరముకు మంచమును చూసితిమి. దాని మీద అనేకములకు వస్త్రములు పరచబడి ఉండెను. ఇంద్రధనస్సు వలె అది మెరిసిపోవచుండెను. ఆ ఉత్తమ మంచము మీద ఒక దివ్యరమణీయమణి ఆసీనురాలై ఉండెను. ఆమె కంఠమున ఎర్రని మాల ఉండెను. ఎర్రని వస్త్రధారిణి అయి ఆమె శరీరము వెలిగిపోవచుండెను. ఎర్రని చందనము నలుముకొని ఉండెను. ఎర్రని నేత్రములు కలిగి ఉండెను. సౌందర్య ప్రభారాశి అయి ఆ దేవి కోట్ల కొలది మెరుపులను ఒక్కసారిగా మెరిసినట్లు ప్రకాశమానురాలై ఉండెను. ఆమె ముఖకమలము అత్యంత సుందరము. దంతములు ఎర్రని రంగు కలిగి ఉండెను. కోట్ల కొలది లక్ష్మీల కంటే కూడా అధిక సౌందర్యముతో ఆ దేవి వెలిగిపోవచుండెను. ఆమె సూర్యుని కంటే వెలుగు వెదజిమ్ముతుండెను. దివ్య పాశాంకుశ అభయ వరముద్రలతో ఆ దేవి భగవతి భువనేశ్వరి హస్తములు చూపుచుండెను. ఆశ్చర్యమున గొలుపు ఆభరణములను ధరించి ఉండెను. అట్టి పరమ సౌందర్యవతియగు కన్యను నేనెక్కడనూ చూడలేదు. ఆ దేవి చెంతనే సంఖ్యలేనంత మంది సాధకులు కూర్చొని హ్రీం అను మంత్రమును జపించుచుండేది. సమస్త హృదయములనందు నివసించు ఆ దేవి అఖిల జగత్తుకు అధిష్టాత్రి. నామజప నిముక్తులై ఉన్న అనేక మంది సఖియలు ఆ దేవిని నిరంతరము స్తుతించుచుండిరి. భువనేసి, మహేశ్వరి మొదలగు నామములను హృదయమున నింపుకొని దేవకన్యలు నలువైపులా కూర్చొని ఉండిరి. వారికి కామపుష్ప మొదలగు అనేక నామములుండెను. షట్కోణ యంత్ర రాజమధ్యమున భగవతి భువనేశ్వరి విరాజమానురాలై ఉండెను. ఆ దేవిని చూసి మా ఆశ్చర్యము హద్దులు లేకపోయాను. కొంతసేపు నిశ్చేష్టులమై అచటనే నిలుచుని ఉండిపోయింది. ఈ సుందరి ఎవరు? ఈమె పేరేమి? ఈ దేవిని గురించిన విషయములు మాకు తెలియనే తెలియవు. వేలాది నేత్రములు, హస్తములు, ముఖములు కలిగి ఉన్నది. దూరము నుండి చూచినచో ఎంత సౌందర్యముగా కనిపించుచున్నదో. ఈమె ఏ అప్సరస కాదు, గంధర్వకన్యా కాదు. మరి ఈమె ఎవరు అని తమలో తాము మాట్లాడుకునిచుండెను. ఇట్లు వారి సంవాదము జరుగుచుండెను. తర్వాత ఏం జరిగింది? వారికి ఆవిడ అమ్మవారిని ఎలా తెలిసింది, ఆ అమ్మవారు వారిని ఎలా కరుణించింది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇవాటికి ఇక్కడితో సమాప్తం. ఈ దేవీ భాగవత కథలు మరికొంతమందికి చేరడం కోసం, వారు కూడా వినడం కోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి.